జగన్ మీద అవినీతి ఆరోపణలతో వేసినటువంటి కేసుల విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇది నిన్ననే చెప్పుకున్నాం. ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లన్నీ విచారించిన న్యాయమూర్తి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అంటూ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి కూడా వెళ్ళిపోవడం, అదే సందర్భంలో ఆ కేసులని చూడకపోవడంతో ఇప్పుడు కొత్త మ్యాజిస్ట్రేట్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి విచారణ వినాలి. అటు ఈడీ సిబిఐ వాదనలు, ఇటు జగన్ తరపున కేసులు నిందితులందరి వాదనలు వినాలి. ఇది ఒక ఆస్పెక్ట్. దీంతో మళ్ళీ మొదటికి వచ్చింది కేసు. సుప్రీంకోర్టు ఓ పక్కన ఆదేశాలు ఇచ్చాక జరిగినటువంటి ప్రక్రియ. రెండో పక్కన చూస్తే ఈ కేసుల్లో దాల్మియా వాళ్ళు వేసినటువంటి ఈడీ నోటీసులు చెల్లుబాటు మీద వేసినట్టు నోటీసు వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది తెలంగాణ హైకోర్టు. ఇది జగన్ కేసుల్లో ఉన్నటువంటి దాల్మియాకి ఇబ్బంది అయినటువంటి అంశం. అట్లాగే ఎంఆర్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేశారు. బీపీ ఆచార్యకి ఐపీసీ కింద మినహాయింపు ఇచ్చిన దాన్ని కొట్టేశారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తద్వారా ఈ కేసు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మొదటి నుంచి ఆరంభమయ్యే పరిస్థితి కనబడుతోంది.